సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్తో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మనకి 60,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి June 21 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక July 19th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించినటువంటి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఈ యొక్క అప్లై లింక్ అనేది యూస్ చేస్తూ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్నింటినీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి భర్తీ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి గ్రూప్ ఏ క్యాడర్తో పాటు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రూప్ ఏ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక గ్రూప్ ఏ పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 40 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్లో కనుక 43 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్లో కనుక 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 25,500 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 45,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 32 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 37 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 4 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 5, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 4 వేకెన్సీస్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 14 వేకెన్సీస్, ల్యాబొరేటరీ అటెండెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులు వచ్చేసరికి టోటల్గా మనకి 4 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. సో అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో మనకి యూఆర్ కేటగిరీలో కూడా కొన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి జనరల్ అభ్యర్థులకి సంబంధించి ఏజ్ లిమిట్ మాత్రమే మనకి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండదు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 20 different types ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 20లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ అటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అనే దాన్ని పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక
10th క్లాస్ అనేటువంటిది పాస్ అయ్యి దీంతో పాటుగా ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలన్నట్లయితే కనుక సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈవెన్ మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో ఉన్నట్లయితే కనుక 30 words per minute టైపింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా సీరియల్ నెంబర్ 17లో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్తో పాటుగా స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా సీరియల్ నెంబర్ 6లో ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మినిమం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ ఏ కేడర్లో ఉన్నటువంటి పోస్టుకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లు కనుక 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లు కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి 14th సీరియల్ నెంబర్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ ఫర్ రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్. ద సిలబస్ ఫర్ ద రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బీ నోటిఫైడ్ సెపరేట్లీ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ ఎగ్జామినేషన్ అనేటువంటి మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఈ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఎవరైతే ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ఈ లింక్స్ అన్నిటిని కూడా మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి మీకు పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఫైనల్గా ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది కూడా ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి అక్కడ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.